హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. నేను విరాట్ అయితే ఒక బర్త్డే పార్టీకి వచ్చామన్నమాట. ఇప్పుడు ఏమేపించుకున్నా? హలో విరాట్, ఏమేపించుకున్నావు? బ్యాట్మెన్ ఫేస్ పెయింటింగ్. నేనే వేయించుకున్నానా? వాట్ షుడ్ ఐ మేక్ ఆన్ మై ఫేస్? Cinderella? I mean not Cinderella. Spider-Man. చూద్దాం. అమ్మ విల్ ట్రై. హలో హలో. ఏమిటి రా ఇది? ఓకే 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 గాయ్స్, కిడ్స్ అందరికి ఫేస్ పెయింటింగ్ ఆమె వచ్చి ఫేస్ పెయింటింగ్ వేసింది అనమాట. అయితే నాకు కూడా వేయించుకోవాలనిపించింది. అయితే దీపికకు వచ్చంట ఫేస్ పెయింటింగ్, నాకు అస్సలు తెలియదు అనమాట. అయితే దీపిక నాకు వచ్చి ప్రత్యూష అంటే ఒకసారి నాకు ట్రై చేస్తావా అంటే, యా లెట్ మీ ట్రై, చాలా రోజులు అవుతుంది నేను ఫేస్ మీద వేసి అయితే, బట్ ట్రై చేస్తాను అంది. పర్లేదులే, ఇక మనమే కదండి, పెద్ద ఏముంది అన్నట్టు. సరే దీపిక ఒకసారి వేసి చూద్దాము ఎలా వస్తుందో అంటే ఇంకా ట్రై చేస్తుంది అనమాట. బటర్ఫ్లై, హాఫ్ బటర్ఫ్లై ట్రై చేస్తుంది. చూడండి ఎలా వస్తుందో ఫైనల్గా అవుట్పుట్ మాత్రము. ఒక్కటే బ్రష్ ఆ ఫేస్ పెయింటింగ్ ఆమె దగ్గర అడిగి తీసుకొని ఆ బ్రష్తోనే మళ్ళీ చూడండి ఆ పెయింట్ కూడా ఆమె దగ్గర ఉన్నాయన్నమాట. అలా వెళ్ళి తీసుకొచ్చి, కానీ చాలా బాగా వేసింది. నాకైతే మాత్రం మస్తు నచ్చింది అనమాట. ఇంకా మేమైతే ఈ ఫేస్ పెయింటింగ్ వేసేంతసేపు కూర్చొని కబులు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందరం కలిసి, ఇంకా సుష్మా మేమందరం కలిసి ఫుల్ జోకులు వేసుకుంటూ, చూస్తున్నారు కదా ఎట్లా నవ్వుకుంటూ ఉన్నామో, అన్ని జోకులతోటి ఇట్లా మాట్లాడుకుంటూ ఫుల్ మంచిగా ఎంజాయ్ చేసాము. మా ఫ్రెండ్స్ అందరికీ చాలా టాలెంట్స్ ఉన్నాయండి. అంటే నాకు కూడా కొన్ని తెలియదు కదా వాళ్ళ ఈ టాలెంట్ ఉందని. అలా అప్పుడప్పుడు బయటకు వస్తుంటే నేను కూడా కొంచెం సర్ప్రైజ్ అయిపోతున్నా అనమాట. దీపికకి అదే చెప్తున్నా, దీపిక నీకు ఈ టాలెంట్ ఉందని నాకు తెలీదు, నీ ఈ టాలెంట్ని ఫుల్గా వాడేస్తాను, విరాట్ నెక్స్ట్ బర్త్డేకి ఇంకా నువ్వే వేయాలి అందరికీ అని చెప్పి, ఇంకా అంటే అలా సరదాగా జోకులు వేసుకొని నవ్వుకుంటూ ఉన్నామన్నమాట. ఫైనల్గా నా ఫేస్ పెయింటింగ్కి అయితే ఒక రూపం వస్తుంది చూడండి, మంచి కలర్ ఫిల్ చేస్తుంది. చాలా బాగా, అంటే నా డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా కూడా వేసింది అనమాట. నేను బ్లూ కలర్ టాప్ వేసుకున్నాను కదా, ఆ టాప్కి మ్యాచ్ అయ్యేలాగా వేసింది. ఆ రోజు చాలా బాగా స్పెండ్ చేసామండి ఫ్రెండ్స్ తోటి, మంచిగా సరదాగా లైక్ అందరం కలిసి చాలా రోజులతో ఇట్లా కూర్చొని కాసేపు ప్రశాంతం కబులు చెప్పుకోవడము, కొద్దిగా లైక్ ఆఫ్టర్నూన్ అంతా పీస్ఫుల్గా ఎంజాయ్ చేసాము. లైక్ ఎక్కువ ఏమీ ఉండకుండా సరదాగా ఏదో జోకులు అట్లా, పిల్లలకి వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. చాలా డేస్ అవుతుందండి మేము లేడీస్ నైట్ అయితే చేసుకొని, ఇంకా ఇట్స్ టైమ్ ఫర్ వన్ లేడీస్ నైట్ అనిపించింది అనమాట మాకు ఆ రోజు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. మేమైతే ఇందాక ఒక పార్టీకి వెళ్ళొచ్చామండి. పెద్దగా ఏం తీయలేదు, పార్టీలో జస్ట్ ఫేస్ పెయింటింగ్ అది ఉండే. అప్పుడు విరాట్ ఏంటంటే చూపెట్టినారా, బ్యాట్మెన్ వేసుకున్నాడు విరాట్ ఫేస్ పెయింటింగ్. నిద్రలో ఉన్నాడులేండి, వాడు బ్యాట్మెన్ వేసుకున్నాడు ఫేస్ పెయింటింగ్. నేనేమో కనిపిస్తుందా బటర్ఫ్లై షేప్, కొద్దిగా బటర్ఫ్లై షేప్ అది దీపిక వేసిండే అనమాట. అది కూడా మీరు చూస్తారులేండి దీపిక ఎలా వేసింది ఏంటి అనేది. సో మంచిగా వేసింది. ఇంకా అక్కడ పార్టీ నుంచి దారిలో వస్తుంటేనే విరాట్ నిద్రపోయాడు అనమాట. చూడండి ఫుల్ నిద్రలో ఉన్నాడు. సో ఇంకొచ్చేసి ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇక్కడ నుంచి. సో అక్కడికి వెళ్ళేసి కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసేసి మళ్ళీ అందరం కలిసి ఇంటికి వచ్చేస్తాం అనమాట. సో బేసికలీ అంతకుమించి ఏం చెయ్యట్లేదు ఇవాళ. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. చలో లెట్స్ గో, బాయ్. హౌ టు మిక్స్ చపాతీ పిండి చెప్తుందా? ఏం చేసినా వాష్ అది నీట్గా కూడా చేయడు, మళ్ళీ జస్ట్ అలా తడిపోస్తాడు, దానికే హ్యాండ్ వాష్ అయిపోతాడు. వంశీ అంత కష్టపడి నచ్చకపోతే తినచ్చే. ఎక్కరా వీడి చేతులు కింద పెట్టద్దని చూడు, అసలు కడుక్కొని వచ్చాడంట. పిస్కు ఇంకా చెప్పు. హలో ఎవ్రీవన్, ఐమ్ డూయింగ్ ఇట్లా సరిగ్గా. మా వాడు చపాతీ పిండి పిసికి ఇప్పుడు చపాతీలు చేస్తాడు కదరా.
ఇప్పుడు కాదు, ఇంకా నానాలి ఇది. Oops. నేను ఒక్కదాన్ని చేస్తే 10 నిమిషాలు. మా వాడు హెల్ప్ చేశాడంటే 20 నిమిషాలు. అది జస్ట్ హెల్ప్ వాడు చేసేది, కానీ అయ్యేది మాత్రం 20 నిమిషాలు కదరా. కొద్దిసేపు నానితే మంచిగా వస్తుంది నాన్న. కొద్దిసేపు నానబెట్టేద్దామా? మూత పెట్టాలి. I'm very hungry. After this, what can I eat? హలో అండి, ఇప్పుడైతే బేగల్ ఫ్రెష్కి వచ్చారనమాట. జనరలీ మేము మా ఇంట్లో అసలు బేగల్ మీరు ఇంతవరకు ఎప్పుడు చూసుంటారు. నేను కూడా ఎక్కువ వరకు తేను, కానీ ఏమో లైక్ ఒకసారి ట్రై చేయాలి అనిపించింది అనమాట. అందుకని చెప్పి బేగల్ ఫ్రెష్కి వచ్చాను. ఇది ఇక్కడే ఉంది, సో మా ఇంటికి దగ్గరలోనే, అంటే 10 మినిట్స్ అట్లా. సో ఇప్పుడైతే ఆ బేగల్ ఫ్రెష్కి వచ్చి బేగల్ తీసుకొని వెళ్తాను. చలో. ఫస్ట్ టైం ఒక షాప్లోకి వచ్చి అసలు ఏం ఆర్డర్ ఇవ్వాలో ఏంటో నాకేం అర్థం కాలేదు. అంటే బేసికల్ నేను ఎప్పుడు రాలేదనే చెప్తున్నాను కదా, బట్ ఫైనల్గా ధైర్యం చేసుకొని వెళ్ళి అడిగాను అనమాట. ఇట్లా బేగల్స్ కావాలి, ఇట్లా ఒక లైక్ నాకు కావాల్సిన అలపినోస్ బేగల్స్ ఒక 6 తీసుకున్నాను. దానికి అలాగే 2, ఒకటేమో వెజ్జీది, ఒకటేమో అలపినోస్ది, ఈ క్రీమ్ చీజ్ కూడా తీసుకున్నాను అనమాట. తీసుకొని బిల్ వేయించుకొని ఇంకా వెళ్దాం పదా అని చూస్తున్నాను. అట్లాగే నాకు కూడా కొత్త కదండి, ఇవన్నీ జస్ట్ ఒక రౌండ్ వేసి చూస్తున్నాను అనమాట. చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ బేగల్స్ ఉన్నాయో, అసలు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది అసలు ఫుల్ హ్యాపెనింగ్ ప్లేస్ లాగా అనిపించింది. చాలా మంది వచ్చి తింటున్నారండి ఇక్కడ. ఫైనల్గా నా ఆర్డర్ అయితే తీసేసుకొని ఇంక ఇంటికి బయలుదేరిపోతున్నా అనమాట. ఇవాళ ఈవినింగ్ ఏంటంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మంచి గ్యాదరింగ్ ఉంది మా వరకే. ఇంకా అసలే మేము కలిస్తే బోండాలు ఖచ్చితంగా వేసుకుంటాం అనమాట. బోండాలు ఈజ్ ఆల్ అవర్ ఫేవరెట్ అనమాట. ఇంకా అందుకని చెప్పి ఇవాళ వెరైటీస్ చూస్తున్నారు కదా, బోండాలతో పాటు స్వీట్ అనమాట, సేమియా పాయసం స్వీట్ కూడా చాలా చాలా బాగుండే ఆ రోజు. స్వీట్కి ఇంకా అలాగే బోండాల కాంబినేషన్ వచ్చేసి మనకి టమాటా పచ్చడి, ఇంకా రైతా బోండాలకు కాదులేండి, రైతాకి ఇంకా వేరే కాంబినేషన్ ఉంది, చూపెడతాను. రైతాకి ఏంటంటే వెజిటేబుల్ బిర్యానీ అనమాట, విత్ పన్నీర్ అండ్ ఇంకా మిల్ మేకర్ వేసి అసలు సూపర్ ఉండే. బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్. వెదర్ బాగుంటే మా పిల్లలందరూ బయటే ఉండి ఆడుకుంటారు చూడండి, అసలు ఇంకొక రేంజ్లో. కొంచెం పెద్ద పిల్లలందరేమో బాస్కెట్బాల్ ఆడుతున్నారు. ఇది మన ఇంటి ముందేనండి. నేను జస్ట్ ముందు చేరేసుకుని కూర్చున్నాను, ఎందుకంటే విరాట్ చూస్తారా అక్కడ సైక్లింగ్ ఆడుతున్నాడు అనమాట. విరాట్ అక్కడ ఆడుతున్నాడు అని చెప్పేసి నేను ఇక్కడే కూర్చొని ఉన్నాను. విరాట్ ఆడుకునేంతసేపు నేను నరసింహ మ్యాక్సిమం మానిటర్ చేస్తూ ఉంటాము. విరాట్ అల్లరి మాత్రమే కాదులేండి, అమ్మకి బాగానే హెల్ప్ కూడా చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తున్నారా తడిబట్టేస్తున్నాడు. మంచిగా ఏదైనా హెల్ప్ కావాలంటే మంచిగా చేస్తాడు. అంటే పర్లేదు, వాడి ఏజ్కి బాగానే హెల్ప్ చేస్తాడని చెప్పాలి. ఇక్కడ చూస్తున్నారా తడిబట్ట వేస్తున్నాడు. నేను వ్యాక్యూమ్ చేసుకొని వచ్చాను అనమాట. వాడేమో మొత్తం ఇట్లా అంటే వాడికి వచ్చిన రేంజ్లో చేస్తున్నాడు. ఇది ఆ నెక్స్ట్ డే ఏంటంటే స్కూల్ నుంచి వచ్చాక నరసింహతో ఆడుకుంటున్నాడు చూడండి మంచిగా. Why I'm cheating? You are not supposed to go out of the carpet. You are going out of the carpet. Where are you, Virat? You are going out of the carpet. No, he's in the carpet. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ us, కీప్ సపోర్టింగ్ us. ప్లీజ్ డూ లైక్, share, subscribe. ఇక్కడ చూడండి మీరు మా వీడియో కింద ఇక్కడ ప్రణవి మెమరీస్ పక్కన సబ్స్క్రైబ్ ఉంది. ఇప్పుడు నేను క్లిక్ చేసి మీకు చూపెడతాను. సో అలా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.